సో గైస్, ఈరోజు మనము డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలా, లేకపోతే ఏ డేటా అనలిస్ట్ నేర్చుకోవాలా, దేంట్లో తక్కువ కోడింగ్ ఉంటుంది, దేంట్లో ఫ్యూచర్ బాగుంటుంది, సో ఎవరు ఏది నేర్చుకోవచ్చు, ఇన్ డీటెయిల్గా శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ ఇంకా మాట్లాడుకుంటే ఎంఎన్సీలో ఉంటాయా, స్టార్టప్లో ఉంటాయా, సో ఈ రెండు టెక్నాలజీస్ గురించి నేర్చుకునే పర్స్పెక్టివ్లో, అంటే మనం ఏది నేర్చుకోవాలి అనే పర్స్పెక్టివ్లో ఈ వీడియో అనేది ఉండబోతుంది. అండ్ అయితే ఇక్కడ జనరల్గా ఏంటంటే తక్కువ కోడింగ్, జనరల్గా కొంతమందికి కోడింగ్ ఉన్నా పర్లేదు అనుకుంటారు, బట్ సమ్ పీపుల్ కోడింగ్ తక్కువ ఉన్నా ఓకే అని అనుకుంటారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా కోడింగ్ తక్కువ ఉన్న ఓకే అనుకుంటే, రీసెంట్గా ఒక గూగుల్ జాబ్ దాదాపు $6,000 ChatGPT పాస్ అయింది. $1,83,000 జాబ్ జస్ట్ అంటే ఏ క్రాక్ చేసింది. అంటే గూగుల్లో ఒక జాబ్ని, అది $1,83,000 జీతం ఇచ్చే ఒక జాబ్ని ఏ క్రాక్ చేసింది. సో ఇక అర్థం చేసుకోండి, నాకు తక్కువ కోడింగ్ కావాలి, కోడింగ్ వద్దు అనుకునే వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ కోడింగ్ వద్దు అనుకుంటే తక్కువ అయినా ఉంటుంది, మినిమల్ కోడింగ్ లేకుండా ఉండదు, అదైతే మైండ్లో పెట్టుకోండి. ఓకే, అయితే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ వర్సెస్ డేటా అనలిస్ట్. జనరల్గా జాబ్ రోల్స్ విషయం చూసుకుంటే డెవాప్స్లో లైనెక్స్ అడ్మిన్ అని, డెవాప్స్ అని, డెవాప్స్ ఎస్ఆర్ఈ అని, కుబర్నెటిస్ ఆర్కిటెక్ట్ అని, లేకపోతే డాకర్ అని, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ అని, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే డెవాప్స్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. ఇనిషియల్గా కొంచెం తక్కువ నేర్చుకున్నప్పటికీ తర్వాత వేరియస్ ఫీల్డ్స్లో మనము ఒక్క దాంట్లో ఎక్స్పర్టైజ్ అయినా కానీ మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. వేరియస్ ఇక్కడ మనం చూసుకుంటే డేటా అనలిస్ట్లో చూసుకుంటే పవర్ బిఐ ఉంటుంది, ఎస్క్యూఎల్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్గా ఉంటుంది. జాబ్ రోల్స్ విషయం చూసుకుంటున్నాం మనం ఇప్పుడు. ట్యాబ్లో ఉంటుంది, ఏడబ్ల్యూఎస్ ఉంటుంది, అండ్ పైథాన్ ఉంటుంది. వీటిల్లో ఇంకోటి ఏంటంటే వీటిల్లో మనం మల్టిపుల్, దీంట్లో కూడా వేరియస్ జాబ్ రోల్స్ ఉంటాయి, వేరియస్ ఫీల్డ్స్లో మనము ఎక్స్పర్టైజ్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ స్టిల్ ఏంటి అంటే ఇక్కడ మనము ఈ డేటా అనలిస్ట్ విషయం చూసుకుంటే ఈ వీటిలో పవర్ బిఐ కానీ, ఎస్క్యూఎల్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, ట్యాబ్లు కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, పైథాన్ కానీ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఏంటి అంటే మెయిన్గా థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండు కూడా అనలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అయినా అదే ఉంటుంది, అండ్ డేటా అనలిస్ట్ అనేది అదే ఉంటుంది. కోడింగ్ విషయం చూసుకుంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్లో కోడింగ్ ఉంటుందా అంటే కొన్ని షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది, అది కూడా మనం ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు. సో మేనేజబుల్. వేరియస్ డేటా అనలిస్ట్లో కూడా సేమ్ మేనేజబుల్. అండ్ తర్వాత శాలరీ విషయం చూసుకుంటే ఎస్, డెవాప్స్ మంచి శాలరీస్ ఉంటాయి, వేరియస్ డేటా అనలిస్ట్ కూడా మంచి శాలరీస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ లెవెల్ మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ శాలరీస్ విషయంలో కంపారిజన్ లేదు, దేనికదే. సో బాగా శాలరీస్ అయితే వస్తాయి. అండ్ తర్వాత విషయం చూసుకుంటే డెవాప్స్ ఏ కంపెనీస్లో ఉంటుంది ఎక్కువగా అంటే మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీలో ఎక్కువ ఉంటుంది, స్టార్టప్లో కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. వేరియస్ డేటా అనలిస్ట్ విషయం చూసుకుంటే ది ఫ్రెషర్గా అంటే ఎంఎన్సీలో ఉంటుంది, అండ్ స్టార్టప్లో ఉంటుంది, అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్లో కూడా ఉంటుంది. సో ఇది కూడా కొంచెం మిడ్ లెవెల్ నుంచి ఎంఎన్సీ కంపెనీస్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ విత్ స్టార్టప్స్. తర్వాత విషయం చూసుకుంటే కాల్స్ ఎలా ఉంటాయి. ఫ్రెషర్గా కాల్స్ డెవాప్స్లో ఉంటాయంటే చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, ఎక్స్పీరియన్స్, కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కువ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు, అండ్ ఫ్రెషర్గా కొంచెం కంపారిటివ్లీ తక్కువే ఉంటాయి. వేరియస్ డేటా అనలిస్ట్లో ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ బోత్కి కాల్స్ అనేవి బాగానే ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డేటా అనలిస్ట్లో ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నప్పటికీ మనం ప్రాపర్గా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ ప్రాపర్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని దాని త్రూ ఇంటర్న్షిప్ చేసుకుంటూ ఆ ఇంటర్న్షిప్ చూసుకొని మన ప్రొఫైల్ పోర్ట్ఫోలియో చూపించి మనం కెరీర్ గ్యాప్ ఉన్న నాన్ ఐటీ నుంచి అయినా కానీ ఐటీలోకి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, డెవాప్స్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ డేటా అనలిస్ట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది. డెవాప్స్లో కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఏఐ టూల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వేరియస్ డేటా అనలిస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే డేటా సైన్స్ మూవ్ అవ్వచ్చు, మళ్ళీ డేటా సైన్స్లో ఎంఎల్ ఉంటుంది, ఎంఎల్ తర్వాత వీటిలో పర్ఫెక్ట్ అయ్యారంటే మళ్ళీ నెక్స్ట్ హైయర్కి ఏఐ కూడా మనం వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఒకటి కోడింగ్ తక్కువ ఉంది అంటే రెండిట్లో కూడా లో కోడింగ్ కోర్సెసే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అనలిటికల్ థింకింగ్ ఉంది, ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలి, నాన్ ఐటీలో కొంచెం టైం, ఇంకోటి ఏంటి అంటే టైం ఇన్వెస్ట్ చేయగలగాలండి. డెవాప్స్లో మనం తక్కువ టైంలో మనం నేర్చుకొని వెళ్ళేదానికి పాసిబిలిటీ ఉన్నప్పటికీ కొంచెం దాంట్లో వెళ్ళే కొద్ది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి కొంచెం సర్వైవల్ కూడా కష్టమవుతుంది. డేటా అనలిస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే డేటా అనలిస్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకొని ప్రాపర్గా వెళ్తే ఖచ్చితంగా మనం సర్వే అవ్వచ్చు. ఓకే, సో రెండు మంచి కోర్సెసే, కాకపోతే ఫ్రెషర్స్కి మాత్రం డెవాప్స్లో కంటే డేటా అనలిస్ట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.